ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈరోజు మనం మాధవే మాకురు మానిని మానమయే అనేటువంటి జయదేవుని అష్టపది గురించి తెలుసుకుందాం. ఇందులో 8 చరణాలున్నాయి. అందరికీ తెలిసినట్టుగానే సంస్కృతంలో రచింపబడింది. జయదేవ అనేటువంటి మకుటం కూడా చివరలో కనపడుతుంది. శృంగార నాయికలలో ఒక నాయిక అయినటువంటి కలహాంతరిత అనేటువంటి నాయిక గురించి చెలికత్తె మాట్లాడుతుందన్నమాట. రాధ నాయిక ప్రణయ కోపంలో కలహంతో ప్రియుని విడనాడి ఆయన కోసమే పరితపిస్తూ ఉంటుంది. ఆమెను ఉద్దేశించి చెలికత్తె ఇట్లా మాట్లాడుతుంది. మొదటి చరణము: హరిరభిసరతి వహతి మధుపవనే కిమపరమధిక సుఖం సఖి భువనే మాధవే మాకురు మానిని మానమయే. హరిరభిసరతి, హరిహి అభిసరతి, హరి నీకోసం కలవటానికి వస్తున్నాడు. వహతి మధుపవనే సతి, వసంత మారుతము వీచుచుండగా, కిం ఏది, అపరం ఇంకొకటి, అధిక సుఖం ఎక్కువ ఆనందమైనది, సఖి హే నెచ్చలి, భువనే త్రైలోక్యములో, మాధవే మాధవుని యందు, మాకురు చేయవద్దు, మానిని మానవతి ఆత్మాభిమానము గల స్త్రీ, మానం స్వాభిమానం, అయే హే సంబోధన. మొత్తంగా చరణం యొక్క అర్థం: హే మానవతి, వసంత మారుతము వీచుచుండగా హరి నీకోసం కలవటానికి వస్తున్నాడు. హే నెచ్చలి, ఇంతకన్నా ఎక్కువ ఆనందమైనది త్రైలోక్యంలో ఏమున్నది? మాధవుని యందు స్వాభిమానము చూపవద్దు. రెండవ చరణం: తాళఫలాదపి గురుమతి సరసం కిము విఫలీకురుషే కుచకలశం. తాళఫలాదపి తాడిపండు కన్నా, గురుం బరువైన, అతి సరసం అతిశయముగా రసయుక్తమైన, కిము ఎందుకు, విఫలీకురుషే నిష్ఫలమైనదిగా చేస్తున్నావు, కుచకలశం స్తన కుంభమును. తాడిపండు కన్నా బరువైన, అతిశయముగా రసయుక్తమైన స్తన కుంభమును ఎందుకు నిష్ఫలమైనదిగా చేస్తున్నావు. మూడవ చరణం: కథిన కథితమిదమనుపదమచిరం మా పరిహర హరిమతిశయ రుచిరం. కతి ఎన్నిసార్లు, నా కథితం చెప్పలేదు, ఇదం ఈ అనుపదం చెప్పిన మాటనే, అచిరం సమీపకాలమునందు ఇప్పుడే, మా పరిహర నిరాకరించవద్దు, హరిం హరిని, అతిశయ రుచిరం మనోహరుని. ఇప్పుడే ఈ చెప్పిన మాటని ఎన్నిసార్లు చెప్పలేదు, ఏమని? మనోహరుని హరిని నిరాకరించవద్దు, ఉపేక్షించవద్దు. నాలుగవ చరణం: కిమితి విషీదసి రోదిషి వికలా విహసతి యువతి సభా తవ సకల. కిమితి ఎందుకు, విషీదసి నిరుత్సాహపడుతున్నావు, రోదిషి ఏడుస్తున్నావు, వికల కలతతో, విహసతి నవ్వుతుంది, యువతి సభ మహిళా కూటమి, తవ నీ యొక్క, సకల సమస్త. దేనికోసం నిరుత్సాహపడుతున్నావు, కలతతో ఏడుస్తున్నావు, నీ యొక్క సమస్త మహిళా కూటమి నవ్వుతుంది. అంటే కృష్ణుడు నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు ఇంకా
ఏదో కలత చెంది బాధపడుతూ ఉంటే నీ పిచ్చితనానికి అందరూ నవ్వుతున్నారు అనేటువంటి అర్థంలో. 5వ చరణం. మృదు నలినదళ శీతల శయనే హరిమవలోకయ సఫలయ నయనే. మృదు నలినదళ శీతల శయనే, మృదువైన కమలినీ పత్రములతో నిర్మితమైన చల్లని శయ్యపై హరిని అవలోకయ వీక్షించు, చూడు, సఫలయ సార్థకపరుచుకో, నయనే నీ కన్నులను. మృదువైన కమలినీ పత్రములతో నిర్మితమైన చల్లని శయ్యపై హరి ఉన్నాడు. ఆ హరిని చూడు, నీ కన్నులను సార్థకపరుచుకో. హరి కూడా రాధ యొక్క విరహవేదనలో ఆమెకై వేచి ఉన్నాడు అనేటువంటి ధ్వనిని మనం ఇక్కడ చూడవచ్చు. 6వ చరణం. జనయసి మనసి కిమితి గురుఖేదం శృణు మమ వచనమనీహిత భేదం. జనయసి సృష్టిస్తున్నావు, మనసి మనస్సులో, కిమితి ఏమని ఎందుకు, గురుఖేదం గొప్ప దుఃఖాన్ని, శృణు విను, మమ నా వచనం మాటను, అనీహిత భేదం నీ మంచి కోరి నీ దానినిగా చెప్పే, మనస్సులో ఎందుకు గొప్ప దుఃఖాన్ని సృష్టిస్తున్నావు, నీ మంచి కోరి నీ దానినిగా చెప్పే నా మాటను విను. 7వ చరణం. హరిరుపయాతు వదతు బహుమధురం కిమితి కరోషి హృదయమతి విధురం. హరి ఉపయాతు దగ్గరగా రానివ్వు, వదతు మాట్లాడు, బహుమధురం చాలా తీయగా, కిమితి ఎందుకు, కరోషి చేస్తున్నావు, హృదయం మనస్సును, అతి విధురం విరహంగా. హరి దగ్గరగా రానివ్వు, అతనితో చాలా తీయగా మాట్లాడు, ఎందుకు నీ హృదయాన్ని అది కోరినది కాక విరహానికి గురి చేస్తున్నావు. 8వ చరణం. శ్రీజయదేవ భణితమతి లలితం సుఖయతు రసికజనం హరిచరితం. శ్రీజయదేవ భణితం జయదేవుని చేత చెప్పబడిన, అతి లలితం అతి సుకుమారమైన, శృంగారపరమైన, సుఖయతు ఆనందింతురుగాక, రసికజనం రసిక సహృదయులు, హరిచరితం హరి యొక్క కథను, జయదేవుని చేత చెప్పబడిన అతి సుకుమారమైన శృంగారపరమైన హరి యొక్క కథను రసికజనులు ఆనందింతురుగాక. మీకేమైనా సూచనలు కానీ ప్రశ్నలు కానీ ఉన్నట్టయితే తెలుపగలరు. ఈ నా మాటలు విన్నందుకు ధన్యవాదములు. ఇట్లు మీ సుమలత.